నమస్కారం అందరికీ. నేను మీ వంశీ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పేస్ మిస్టరీస్ తెలుగులో మనం కొన్ని మిస్టరీస్ అండ్ థియరీస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నైట్ స్కైలో స్టార్స్ చూస్తూ ఉన్నప్పుడు ఒక థాట్ వస్తుంది. మనం మాత్రమే ఈ యూనివర్స్లో ఉన్నామా? ఇప్పుడు రిలాక్స్డ్గా ఒక జర్నీలా లో డిఫరెంట్ ఐడియాస్, థియరీస్. లెట్స్ ఎక్స్ప్లోర్. ముందుగా ఫెర్మి పారాడాక్స్. స్కైలో చూస్తే లక్కసో కురోడోస్ ఆఫ్ స్టార్స్ కనిపిస్తాయి. ప్రతి స్టార్కి ప్లానెట్స్ ఉండవచ్చు. కొన్ని ఎర్త్ లాంటి టెంపరేచర్, వాటర్తో ఉంటాయి. ఈ కౌంట్ చూస్తే లైఫ్ ఉండడం నార్మల్ అనిపిస్తుంది. లైఫ్ లేకపోవడం స్ట్రేంజ్. కానీ మనం ఎవరిని చూడం. క్లియర్ సిగ్నల్ లేదు. స్పేస్ షిప్ ల్యాండ్ అవ్వడం లేదు. డైరెక్ట్ కాంటాక్ట్ జరగలేదు. 1950లో సైంటిస్ట్ ఎన్రికో ఫెర్మి ఒకటి గుర్తుపెట్టాడు. ఇఫ్ లైఫ్ ఎక్కువ ఉండాలి అంటే ఎక్కడ అండరు? యూనివర్స్ ఏజ్ చూస్తే, సైజ్ చూస్తే, ప్రాబబిలిటీ చూస్తే సివిలైజేషన్స్ ఉండాలి. కానీ ఎవిడెన్స్ జీరో. ఈ కాంట్రడిక్షన్, హై ఛాన్స్ ఆఫ్ లైఫ్ బట్ హియర్ సివిలైజేషన్స్తో నో కాంటాక్ట్, దానిని ఫెర్మి పారాడాక్స్ అంటారు. నెక్స్ట్ ఐడియా, డ్రేక్ ఈక్వేషన్. ఇది ఒక మ్యాథ్ ఫార్ములా లాగా ఉంటుంది. ఒక గ్యాలక్సీలో ఎంతమంది ఇంటెలిజెంట్ సివిలైజేషన్స్ ఉండవచ్చు అని రఫ్గా ఎస్టిమేట్ చేయడానికి ఒక లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా, ఒక ఇయర్లో ఎన్ని స్టార్స్ పుట్టుతున్నాయి, వాటిలో ఎంతకి ప్లానెట్స్ ఉన్నాయి, వాటిలో ఎంత ప్లానెట్స్ మీద రైట్ టెంపరేచర్ ఉంది, వాటర్ ఉంది, లైఫ్ స్టార్ట్ అవ్వడం పాసిబుల్ ఉంది. తర్వాత ఆ లైఫ్ నుంచి ఇంటెలిజెంట్ స్పీషీస్ రాకడం ఎంత ఛాన్స్, వాళ్ళకి టెక్నాలజీ డెవలప్ అవ్వడం ఎంత ఛాన్స్, సిగ్నల్ స్పేస్లో పంపడం ఎంత టైం కంటిన్యూ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్కి అప్రాక్సిమేట్ వాల్యూస్ పెడితే రిజల్ట్ ఏం చెప్తుంది అంటే మిల్కీవే గ్యాలక్సీలోనే ఒక 3 నుంచి 1000 వరకు సివిలైజేషన్స్ ఉండవచ్చు అని. మ్యాథ్ చెప్పేది లైఫ్ ఉంది, ఉండడం లాజిక్, కానీ మనం ఇంకా క్యాచ్ చేయలేదు. నెక్స్ట్, డార్క్ ఫారెస్ట్ థియరీ. ఒక ఇమాజినేషన్ ట్రై చేయండి. యూనివర్స్ అంతా ఒక డార్క్ ఫారెస్ట్లా ఉంది అని. ఫారెస్ట్లో ఒక హంటర్ సైలెంట్గా ఉంటుంది. ఎవరైనా సౌండ్ చేసినా, లైట్ పెట్టినా ఈజీలీ టార్గెట్ అవుతుంది. అలానే సివిలైజేషన్స్ కూడా సేఫ్టీ కోసం సైలెంట్ మోడ్లో ఉంటున్నారు అని ఐడియా. ఎవరైనా లౌడ్గా బ్రాడ్కాస్ట్ చేస్తే వాళ్ళకి డేంజర్ అవ్వచ్చు. సో అందరూ హైడ్ అవ్వాలి అని ఒక సర్వైవల్ లాజిక్ ఫాలో చేస్తారు. హ్యూమన్స్ మాత్రమే లాస్ట్ 100 ఇయర్స్ నుంచి రేడియో సిగ్నల్స్, శాటిలైట్ సిగ్నల్స్ అన్నిటినీ స్పేస్కి లీక్ చేస్తూ ఉన్నారు. మనం ఫారెస్ట్ మధ్యలో టార్చ్ పెట్టుకుని నడుస్తున్న ఒక గ్రూప్లా ఉంటాం. డార్క్ ఫారెస్ట్ థియరీ చెప్పేది సైలెన్స్ అంత ఎంప్టీ కాదు, మేబీ అందరూ హైడ్ అవుతున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, జూ హైపోథెసిస్. మనం జూస్ బిల్డ్ చేస్తాం యానిమల్స్ని క్లోజ్గా చూడాలని కాదు, సేఫ్ డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ చేద్దామని. వాళ్ళ న్యాచురల్ బిహేవియర్ మర్చిపోకుండా, వాళ్ళ వరల్డ్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అని. అలానే అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్స్ కూడా ఎర్త్ని ఒక నో టచ్ జోన్ లాగా పెట్టి దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండవచ్చు అని ఐడియా. వాళ్ళు మనం ఉన్నామో అనేది తెలుసుకుని డైరెక్ట్ కాంటాక్ట్ అవాయిడ్ చేసి మన సొసైటీ న్యాచురల్గా డెవలప్ అవ్వడం కంప్లీట్ అవ్వాలని వెయిట్ చేస్తూ ఉంటారు. కాంటాక్ట్ జరగలి అంటే హ్యుమానిటీ సర్టన్ మెచ్యూరిటీకి రీచ్ అయ్యాక, మేబీ ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ స్టార్ట్ అయ్యాక, లేదా మన సైడ్ నుంచి స్ట్రాంగ్ క్లియర్ సిగ్నల్ పంపినప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ థియరీ, గ్రేట్ ఫిల్టర్. సివిలైజేషన్ జర్నీలో ఒక స్టేజ్ ఉంటుంది చాలా డేంజరస్. లైఫ్ స్టార్ట్ అయ్యే స్టేజ్ కూడా ఫిల్టర్ అవ్వచ్చు. సింపుల్ సెల్స్ నుంచి కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ వస్తడం రేర్ అవ్వచ్చు. లేదా ఇంటెలిజెంట్ లైఫ్ వచ్చాక వాళ్ళ ఓన్ టెక్నాలజీతో సెల్ఫ్ డిస్ట్రాయ్ అయ్యే స్టేజ్ ఫిల్టర్ అవ్వచ్చు. ఐడియాస్ లైక్ న్యూక్లియర్ వార్, క్లైమేట్ కొలాప్స్, గ్లోబల్ పాండమిక్స్, అన్కంట్రోల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవి అన్ని కలిసి ఒక బిగ్ టెస్ట్ లాగా ఉంటాయి. గ్రేట్ ఫిల్టర్ హైపోథెసిస్ చెప్పేది చాలా సివిలైజేషన్స్ ఆ టెస్ట్ దగ్గరే ఫెయిల్ అయిపోయి ఉంటారు. సో ఇంటర్స్టెలార్ స్టేజ్కి చాలా కొన్ని మాత్రమే రీచ్ అవుతారు. హ్యుమానిటీ ఇప్పుడే మన ఫిల్టర్ దగ్గర ఉంటుందేమో అనే డౌట్ వస్తుంది. ఇప్పటి డెసిషన్స్, సైన్స్, పాలిటిక్స్, వాల్యూస్ అన్ని కలిసి మనం పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్ వన్, రేర్ ఎర్త్ హైపోథెసిస్. సింపుల్ లైఫ్ లైక్ బ్యాక్టీరియా, మైక్రోబ్స్,
చాలా ప్లానెట్స్ మీద ఉండవచ్చు, కానీ అర్త్ లాంటి కాంప్లెక్స్ లైఫ్ ఎవాల్వ్ అవ్వడానికి చాలా స్పెషల్ కండిషన్స్ కావాలి. అర్త్ దగ్గర రైట్ డిస్టెన్స్ ఫ్రమ్ సన్ ఉంది, వాటర్ ఓషన్స్ ఫామ్ అయ్యి, అట్మాస్ఫియర్ థిక్గా ఉంది, కానీ టూ థిక్ కాదు. మన ప్లానెట్ కి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, డేంజరస్ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. బిగ్ మూన్ ఉంది, యాక్సిస్ స్టేబుల్ గా ఉంది, సీజన్స్ జెంటిల్ గా వస్తాయి. సోలార్ సిస్టమ్ లో జూపిటర్ లాంటి గ్యాస్ జైంట్ ఉంది, చాలా ఆస్ట్రాయిడ్స్ ని తన దగ్గర పుల్ చేసి ఇన్నర్ ప్లానెట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లేట్ టెక్టానిక్స్ ఉంటాయి, లాంగ్ టైంలో క్లైమేట్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఈ అన్ని కలిసి కాంప్లెక్స్ లైఫ్ పాసిబుల్ అయింది. రేర్ అర్త్ హైపోథసిస్ చెప్పేది ఈ కాంబినేషన్ యూనివర్స్ లో చాలా చాలా రేర్ అయి ఉంటుంది. సో ఇంటెలిజెంట్ లైఫ్ మనలాంటిది వెరీ స్పెషల్ అయి ఉంటుంది. ఇంకో డీప్ ఐడియా, సిమ్యులేషన్ హైపోథసిస్. కొన్ని సైంటిస్ట్స్ అండ్ ఫిలాసఫర్స్ ఒక క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేశారు. మనం చూస్తున్నది రియల్ ఫిజికల్ యూనివర్సా, లేదా ఒక ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సిమ్యులేషనా? క్వాంటమ్ లెవెల్లో పార్టికల్స్ అబ్జర్వ్ చేసినప్పుడే మాత్రమే ఫిక్స్డ్ స్టేట్లో కనిపిస్తాయి అని ఎక్స్పెరిమెంట్స్ చెప్తున్నాయి. వీడియో గేమ్స్ లో ప్లేయర్ చూస్తున్నప్పుడే మాత్రమే సీన్ రెండర్ అవ్వడం లాగే బాకీ బ్యాక్గ్రౌండ్ లైట్ గా హ్యాండిల్ చేస్తారు. అలానే మనం చూస్తున్నప్పుడే మాత్రమే డీటెయిల్ క్రియేట్ అవుతుంది ఏమో అని ఒక థాట్. అడ్వాన్స్ సివిలైజేషన్ థౌజండ్స్ మిలియన్స్ ఇయర్స్ అహెడ్ ఉన్న స్పీసీస్ బిలియన్ సిమ్యులేషన్స్ రన్ చేసి డిఫరెంట్ హిస్టరీస్, డిఫరెంట్ లైఫ్ పాత్స్ ట్రై చేస్తున్నారు అని థియరీ. ఇఫ్ అలాంటి సిమ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటే ఒరిజినల్ రియల్ యూనివర్స్ కంటే సిమ్యులేటెడ్ వరల్డ్స్ కౌంట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం ఒరిజినల్లో ఉన్నామా లేదా సిమ్యులేషన్లో ఉన్నామా అనే క్వశ్చన్ సీరియస్ అయిపోతుంది. నౌ ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ హైపోథసిస్. ఇది చెప్పేది ఏలియన్స్ ఓన్లీ ఫ్యూచర్లో రావు కాదు, పాస్ట్ లో కూడా వచ్చి ఉంటారు. సమ్ పీపుల్ లుక్ ఎట్ ఏన్షియంట్ స్ట్రక్చర్స్, మిత్స్, ఆర్ట్ అండ్ ఫీల్ ఆ టైం టెక్నాలజీకి టూ అడ్వాన్స్ లాగా ఉన్నాయని. హ్యూజ్ స్టోన్స్ ప్రిసైజ్ గా కట్ చేసి పర్ఫెక్ట్ అలైన్మెంట్స్ తో స్కై డైరెక్షన్స్ కి సెట్ చేసి స్టార్ ప్యాటర్న్స్ తో మ్యాచ్ చేయడం ఆ టైం టూల్స్ తో సద్యా అని డౌట్ వస్తుంది. కొన్ని కేవ్స్ లో, ఓల్డ్ కార్వింగ్స్ లో స్కై నుండి వచ్చిన ఆబ్జెక్ట్స్ లాగా డ్రాయింగ్స్ కనిపిస్తాయి. ఏన్షియంట్ ఆస్ట్రోనాట్ ఐడియా చెప్పేది లాంగ్ బ్యాక్ ఒక అడ్వాన్స్డ్ విజిటర్స్ వచ్చి కొన్ని కల్చర్స్ కి హెల్ప్ చేసి నాలెడ్జ్ ఇచ్చి తర్వాత మళ్ళీ సైలెంట్ గా వెళ్ళిపోయి ఉంటారు. ప్రూఫ్ స్ట్రాంగ్ గా లేదు, కానీ ఇమాజినేషన్ మాత్రం చాలా మందిలో అలైవ్ గా ఉంటుంది. మల్టీవర్స్ థియరీ. మనం యూజువల్లీ ద యూనివర్స్ అని మాట్లాడటం, కానీ కొన్ని కాస్మాలజీ మోడల్స్ ప్రకారం మన యూనివర్స్ ఒకటే కాదు, ఇంకా చాలా యూనివర్సెస్ ఉంటాయని పాసిబిలిటీ ఉంది. ప్రతి యూనివర్స్ కి తన ఓన్ లాస్ ఆఫ్ ఫిజిక్స్, తన ఓన్ కాన్స్టెంట్స్, తన ఓన్ స్ట్రక్చర్ ఉండొచ్చు. ఒక యూనివర్స్ లో స్టార్స్ రాని యూనివర్స్ ఉంటుంది, ఇంకో యూనివర్స్ లో బ్లాక్ హోల్స్ మాత్రమే డామినేట్ చేస్తాయి. కొన్ని యూనివర్సెస్ లో లైఫ్ స్టార్ట్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఇంకో కొన్నిలో చాలా ఈజీ. ఇలా అంటీ మల్టీవర్స్ లో మన యూనివర్స్ ఒక పేజ్ మాత్రమే. ఈ ఐడియా డైరెక్ట్ గా మెజర్ చేయడం టఫ్, కానీ మ్యాథ్ మోడల్స్ లో, ఇన్ఫ్లేషన్ థియరీలో కొన్ని హింట్స్ మాత్రం చూపిస్తాయి. మనం ఎక్కడ ఉన్నాం, వై ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఇలా ఉన్నాయి, ఎందుకు యూనివర్స్ లైఫ్ కి అలో చేస్తుంది. మల్టీవర్స్ ఐడియా ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు కర్దషేవ్ స్కేల్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. యూనివర్స్ లో ఒక సివిలైజేషన్ ఎంత మెచ్యూర్ అయింది, ఎంత అడ్వాన్స్డ్ అయింది అని డైరెక్ట్ గా క్వశ్చన్ అడగడం కంటే ఒక ఇండైరెక్ట్ మెజర్మెంట్ ఉంది. ఎంత ఎనర్జీ యూజ్ చేయగలుగుతుంది. రష్యన్ ఆస్ట్రోఫిజిసిస్ట్ నికోలాయ్ కర్దషేవ్ ఒక స్కేల్ ప్రపోజ్ చేశాడు. టైప్ 1, టైప్ 2, టైప్ 3 సివిలైజేషన్స్. టైప్ 1 అంటే ఒక ప్లానెట్ కి అవైలబుల్ ఉన్న అన్ని ఎనర్జీ సోర్సెస్ ని స్మార్ట్ గా, కంట్రోల్తో కంప్లీట్ గా యూజ్ చేయగలిగే లెవెల్. అర్త్ మీద సన్లైట్, విండ్స్, ఓషన్స్ మూవ్మెంట్, జియోథర్మల్ హీట్, ఫ్యూయల్స్ ఈ అన్ని కలిపి ప్లానెట్ ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ ఉంటుంది. ఒక టైప్ 1 సివిలైజేషన్ ఆ ఎంటైర్ బడ్జెట్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తుంది. వేస్ట్ తక్కువ, గ్లోబల్ కోఆర్డినేషన్ ఎక్కువ. మనం హ్యూమన్స్ ఇంకా టైప్ 1కి కూడా రీచ్ కాలేదు. స్కేల్లో 0 దగ్గర ఉన్నాం. ఫాసిల్ ఫ్యూల్స్ మీద హెవీలీ డిపెండ్ అయి చాలా ఎనర్జీ వేస్ట్ చేస్తూ క్లైమేట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. బట్ ఇమాజిన్ ఒక రోజున స్టార్మ్స్ని రీడైరెక్ట్ చేయడం, డెజర్ట్స్ని ఫారెస్ట్గా మార్చడం, ఎనర్జీ షార్టేజ్ అనే కాన్సెప్ట్ని మార్చిపోయే ప్లానెట్ వైడ్ ప్లానింగ్. అది టైప్ 1. టైప్ 2 అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఒక స్టార్ అంత పవర్ని హ్యాండిల్ చేయగలుగుతారు. అవర్ సన్ ప్రతి సెకండ్లో హ్యూజ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ప్రెజెంట్ టెక్నాలజీతో దానిలో చిన్న ఫ్రాక్షన్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. టైప్ 2 సివిలైజేషన్ స్టార్ని సరౌండ్ చేసే మ్యాసివ్ స్ట్రక్చర్స్ బిల్డ్ చేసి
అనే కాన్సెప్ట్ని డైసన్ స్ఫియర్ అని పిలుస్తారు. అలాంటి సిస్టమ్స్తో స్టార్ ఎమిట్ చేసే ఆల్మోస్ట్ అన్ని లైట్, హీట్, పవర్ క్యాప్చర్ చేసి వాళ్ళ నీడ్స్ కోసం యూజ్ చేస్తారు. ఈ లెవెల్లో ఇంటర్స్టెలార్ ట్రావెల్ నార్మల్ అయిపోతుంది. హ్యూజ్ స్పేస్ స్టేషన్స్, మల్టిపుల్ ప్లానెట్స్లో కాలనీస్, మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ పాసిబుల్ అవుతాయి. మనకది ఆల్మోస్ట్ మ్యాజిక్ లాగా కనిపించిన వాళ్ళకి డైలీ ఇంజనీరింగ్ వర్క్లా ఉంటుంది. టైప్ 3 అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేజ్. ఒక గ్యాలక్సీ అంతలో ఉన్న బిలియన్స్ ఆఫ్ స్టార్స్ నుండి ఎనర్జీని యూజ్ చేయగలుగుతారు. మనకి మిల్కీవే అంటే ఒక హ్యూజ్ అన్రీచబుల్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. టైప్ 3 సివిలైజేషన్కి అదే వల్ల హోమ్ ప్లేగ్రౌండ్లా ఉంటుంది. గ్యాలక్సీ స్కేల్లో కమ్యూనికేషన్, ట్రావెల్, కన్స్ట్రక్షన్ వల్లకి రొటీన్. ఈ కర్దషేవ్ స్కేల్ ఒక మెసేజ్ ఇస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నది జర్నీ స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. మన ప్లానెట్ ఎనర్జీ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటున్నాం. టైప్ 1కి రీచ్ అయ్యాక తర్వాత స్టెప్స్ తీసుకుంటే ఒక రోజున మన డిసెండెంట్స్ కూడా టైప్ 2, టైప్ 3 రేంజ్కి వెళ్ళగలరు. ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్, ఇఫ్ టైప్ 2, టైప్ 3 సివిలైజేషన్స్ ఆల్రెడీ ఉన్నారు అంటే వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ కమ్యూనికేషన్ మెథడ్స్, వాళ్ళ ఎనర్జీ ప్యాటర్న్స్ మన ప్రెజెంట్ ఇన్స్ట్రుమెంట్స్కి ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. వాళ్ళ సిగ్నల్స్ మనకి కనిపించకపోయినా అది వాళ్ళు లేదు అని కాదు, వాళ్ళు టూ అడ్వాన్స్డ్ అని ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా అవచ్చు. టెక్నాలజికల్ సింగులారిటీ, ఇది మనకి సంబంధించిన ఒక ఫ్యూచర్ టర్నింగ్ పాయింట్ ఐడియా. లాస్ట్ ఫ్యూ సెంచరీస్లో టెక్నాలజీ స్పీడ్ మనం క్లియర్గా చూసాం. టూల్స్ నుంచి మెషిన్స్, మెషిన్స్ నుంచి కంప్యూటర్స్, కంప్యూటర్స్ నుంచి నెట్వర్క్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ సింపుల్గా మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయడం కాదు, సెల్ఫ్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. సింగులారిటీ అంటే ఒక టైం వచ్చి ఏఐ గ్రోత్ స్పీడ్ మనం ఇమాజిన్ చేయాలేమని లెవెల్కి వెళ్ళడం. ఒక పాయింట్ తర్వాత న్యూ ఏఐ సిస్టమ్స్, న్యూ టెక్నాలజీస్ మనుషులు డిజైన్ చేసినంత కంటే ఫాస్ట్గా, డీప్గా, సెల్ఫ్గా డిజైన్ చేసుకొని ఇవాల్వ్ అవ్వడం. అక్కడ నుంచి సివిలైజేషన్ పాత్ కంప్లీట్లీ చేంజ్ అవ్వచ్చు. స్పేస్ ట్రావెల్ సూపర్ ఎఫిషియెంట్ అవ్వచ్చు. డిజీజెస్ క్యూర్ చేయడం, మెటీరియల్స్ క్రియేట్ చేయడం, ఎనర్జీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అన్నీ ఫాస్ట్గా మేనేజ్ అవ్వచ్చు. హ్యూమన్స్ ప్రెజెంట్ ఫామ్లో లిమిట్ ఉంటుంది. బాడీ టైర్డ్ అవుతుంది, లైఫ్ స్పాన్ లిమిటెడ్, బ్రెయిన్ స్పీడ్ లిమిట్. సూపర్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్కి ఆ లిమిట్స్ లేవు. సో సింగులారిటీ తర్వాత ఒక అడ్వాన్స్డ్ హైబ్రిడ్ సివిలైజేషన్ క్రియేట్ అయ్యి స్టార్స్ మధ్య ట్రావెల్ చేయడం, ఇంకొక ప్లానెట్స్లో లైఫ్ సెట్ చేయడం, న్యూ స్ట్రక్చర్స్ బిల్డ్ చేయడం నార్మల్ అవ్వచ్చు. అలాంటి స్టేజ్కి మనం వెళితే మనం ఫ్యూచర్లో ఇంకొక చిన్న సివిలైజేషన్కి ఏలియన్స్ లాగా కనిపిస్తాం. ఇప్పుడు మనం ఆర్వి అలోన్ అని అడుగుతున్నాం. ఇంకో ఫ్యూ మిలియన్ ఇయర్స్ తర్వాత ఇంకొక యంగ్ స్పీషీస్ ఒక బ్లూ ప్లానెట్ మీద మనలాంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. ఆ టైంకి స్పేస్ నుండి ఒక సిగ్నల్ వస్తుంది ఏమో. సింగులారిటీ ఐడియా ఒక వార్నింగ్ కూడా, ఒక హోప్ కూడా. మనం టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నామో, ఎలా కంట్రోల్ చేస్తున్నామో దాని మీద ఈ ట్రాక్ సేఫా కాదా డిపెండ్స్ అవుతుంది. ఇప్పుడు ఒక క్లోజింగ్ థాట్. ఈ ఎపిసోడ్లో ఫెర్మి పారాడాక్స్ నుంచి డ్రేక్ ఈక్వేషన్, డార్క్ ఫారెస్ట్, జూ హైపోథసిస్, గ్రేట్ ఫిల్టర్, రేర్ ఎర్త్, సిమ్యులేషన్, ఏన్షియంట్ ఆస్ట్రోనాట్స్, మల్టీవర్స్, కర్దషేవ్ స్కేల్, సింగులారిటీ అన్నీ టచ్ చేసాం. క్లియర్ ఆన్సర్స్ లేవు, కానీ క్వశ్చన్స్ మాత్రమే మనకి ఇంకా డెప్త్ ఇస్తాయి. నైట్ టైంలో స్కైని చూస్తే ఒక క్వైట్ మూమెంట్లో ఒక సింపుల్ డౌట్ వస్తుంది, మనం మాత్రమే కాదు అనే ఒక స్మాల్ ఫీలింగ్. ఈ ఫీలింగ్ స్కేరీ కాదు, లోన్లీ కూడా కాదు, జస్ట్ క్యూరియస్. మనం ఇప్పుడే క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసాం. యూనివర్స్ దగ్గర చాలా టైం ఉంది, రిప్లై ఇచ్చే వేస్ కూడా చాలా ఉంటాయి. మీరు ఈ జర్నీలో నాతో కలిసి వినారు, థ్యాంక్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా వేరే మిస్టరీస్, ఇంకా స్పెసిఫిక్ స్టోరీస్, యూఎఫ్ఓ ఇన్సిడెంట్స్, స్పేస్లో జరిగిన స్ట్రేంజ్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. మీకు ఈ టాపిక్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.